దేవుడా ఏందిరా నాయన గీసలు ఇట్లా పెడుతుంది ఇక్కడ. సో ఇదే అనమాట బిగ్ డాడీ శాండ్ డ్యూన్ ఫామ్ అవ్వడానికి ఒక లైన్ ఉంటుంది చూసారు కదా, ఆ లైన్ మీద నేను చెప్తాను. 100 years బ్యాక్ ఎండిపోయిందంట ఇది. ఇప్పుడు ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా మీకు, ఎండిపోయిన చెట్లు ఇవన్నీ. అండ్ ఇక్కడ చూడండి ఈ ఫార్మేషన్ అంతా కూడా ఎట్లుందో, మొత్తం టైల్స్ ఉన్నట్టు రౌండ్ టైల్స్ ఉంటాయి కదా, పార్కింగ్ టైల్స్ అట్లా ఫామ్ అయింది కదా. మళ్ళీ ఇది చూడడానికి నార్మల్గా ఉంది కానీ ఇది కూడా చిన్నపాటి శాండ్ డ్యూనే. ఆకులు ఎడమన్నా కూడా తినేసేటట్టు అంత ఆకలి అవుతుంది నాకైతే. సో మా కోసం అయితే సఫారీ వ్యాన్ వచ్చేసింది. ఇంక మేమైతే వెళ్తున్నాం, మొత్తం 4, నేను, చెర్రీ అండ్ ఇంకొక 2 వచ్చారు మాతో పాటు. ఇక్కడ వీడియో తీద్దామన్నా కూడా ఏం కనిపించట్లే అంతగా. ఓకే, ఫైనల్లీ ఒక గంట సేపు డ్రైవ్ తర్వాత అయితే వచ్చేసినాం. ఇదే ఇప్పుడు మనం వచ్చిన వెహికల్ అనమాట. అందులో సెకండ్ డోర్ దగ్గర నేను కూర్చున్నా. ఈయన ఇప్పుడైతే చెప్తున్నాడు ఇది బిగ్ డాడీ శాండ్ డ్యూన్ అనమాట. ఇక్కడ ఉంది కదా ఇది. అండ్ ఇంకొకటి వచ్చేసాము అది బిగ్ మామీ. నేనైతే మంచిగా జాకెట్ వేసుకున్నా, చెర్రీ అయితే బుక్ అయిపోయింది. పోండి ఇక్కడ పిచ్చ చలి పెడుతుంది. నేను ముందే ప్లాన్ వేసుకొని మంచిగా జాకెట్ తెచ్చుకున్నా. నేను ఒక బ్యాడ్ లక్ ఏంటంటే పవర్ బ్యాంక్ తెచ్చుకోవాలి నేను. ఇది ఛార్జింగ్ ఎంతసేపు వస్తుందో తెలియదు. ఇంకో వెహికల్ కూడా వస్తుంది. సో ఇక్కడికి ఓన్లీ 4x4 వెహికల్స్ మాత్రమే రావాలా. వేరే వెహికల్స్ అయితే అసలు రాలేవు అనమాట, ఎందుకంటే మొత్తం శాండ్. సో చూడండి ఏదైనా కానీ ఓన్లీ 4x4. బైక్ అయితే మాత్రం జస్ట్ కొంచెం దూరం వచ్చినాకనే ఇరిగిపోతుంది. అక్కడ కూడా ఒక 3-4 వచ్చారు. అక్కడ నమీబియాలో అంట వీళ్ళకి ఎక్కువ టయోటా వెహికల్స్ యూజ్ చేస్తారంట. దేవుడా ఏందిరా నాయన గీసలు ఇట్లా పెడుతుంది ఇక్కడ. ఇప్పుడు అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నాం మనం. ఒక 1 kilometer నడవాలంట. నేనేంటంటే చెప్పులు తీసుకొని వచ్చిన, నా ఈ షూ బైక్లో ఉన్నాయి, నేను తీసుకొని రాలే. మళ్ళీ బైక్లోకి మళ్ళీ షూ తెచ్చుకోవడానికి వెళ్ళేసి వస్తా అని చెప్తే 900 Indian rupees అని అన్నాడు. అవసరమా, తొక్క చెప్పులు వేసుకునే పోదాం, ఇసుకే కదా అని చెప్పేసి లైట్ తీసుకున్నాం. ఈరోజు వీడియోకి ఇంట్రో అయ్యలే కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బయసన్ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సోసుస్లై. సోసుస్లై ఇది ఎక్కడ? నమీబియా, సౌత్ ఆఫ్రికా అనుభైనా. బాబా మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి ఇప్పుడు వెళ్ళేది. చూద్దాం సన్ రైజ్ ఎట్లుంటుందో ఏందో. పిచ్చ చలి పెడుతుంది. ఇక్కడ కనిపిస్తున్న 4 iPhone 15 Plusలు మీకోసమే. ఇవి మీరు ఫ్రీగా గెలుచుకోవచ్చు. మీరు జస్ట్ చేయాల్సిందల్లా ఏం లేదు, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మన టెలిగ్రామ్ ఛానల్. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఈ ఐఫోన్స్ ఎట్లా గెలుచుకోవాలనేది ఫుల్ ప్రాసెస్ అయితే నేను మీకు చెప్తా. అండ్ అంతే, మీరు అందులో ఇంకా ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఆడి మీరు ఫ్రీగా మనీని కూడా సంపాదించుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇప్పటి వరకు అయితే మనం ఇట్లా ఐఫోన్స్ జెన్యూన్ గా 5గురికి అయితే ఇచ్చేసినాం. ఇంకొక 4 ఫోన్లు మీకోసమే వెయిట్ చేస్తున్నాయి. ఈ ఐఫోన్స్ ఓన్లీ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను కింద కామెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేసి పెట్టిన. 230K+ ఫాలోవర్స్ ఉంటారు కదా, సో అదే మన ఒరిజినల్ టెలిగ్రామ్ అకౌంట్ అనమాట. తొందరగా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇందులో ఫైనాన్షియల్ రిస్క్ కూడా ఉంది, జాగ్రత్తగా చూసి ఆడండి. ఇందులో మీరు పైసలు గెలిచినా ఓడిపోయినా ఫుల్ బాధ్యత మీదే. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇది ఒక యాడ్ అనుకోని జస్ట్ స్కిప్ చేసేసేయండి. సో ఇప్పుడైతే మనం శాండ్ డ్యూన్స్ మీద నుంచే నడుస్తున్నాం. అక్కడ ఆల్మోస్ట్ ఒక 1/2 kilometer అయితే వచ్చి ఉంటాం అనమాట. ఇట్లా ఇసుక అయితే చల్లగా ఉంది నాకు దీంట్లో నుంచి నడుస్తుంటే. నేనైతే అసలు షూ ఎట్ట మర్చిపోయినా నాకు అర్థం కావట్లే. పోయి తెచ్చుకుందామన్న ఆప్షన్ ఉంది, బట్ చాలా కాస్ట్లీ ఆప్షన్ అది. అమ్మా ఇక వీళ్ళందరూ ముందుకు వెళ్తారు, నేను వ్లాగ్ చేస్తే వెనక పడిపోయినా. ఇక్కడ ఈ ఏరియా ఉంది చూసారు, తెల్లగా ఉంది కదా, ఇదంతా ఏదో సిమెంట్తో కట్టినట్టు అనిపిస్తుంది కదా. కాదు, ఏంటంటే ఇది వర్షం వచ్చినప్పుడు వాటర్ ఇక్కడ ఆగుతుంది అనమాట. మొత్తం వచ్చి జామ్ అవుతుంది ఈ ప్లేస్లో. ఊరిని చూడండి, వీడియోలో చూడడానికి చిన్నగా ఉంది, బట్ ఇది చాలా పెద్దగా ఉంది. అమ్మా కొంచెం కష్టంగానే ఎక్కిన. ఈ నడిచే పనులు, ఈ ట్రెక్కింగ్ చేసే పనులు మనతో అడిగేది. ఎంతసేపు అన్న తోలమంటే తోలుతా, కానీ ఈ కొండలు ఎక్కాల, గుట్టలు ఎక్కాలంటే నాతో కాదు. మనం వచ్చేసాం చూడండి ఇప్పుడు శాండ్ డ్యూన్స్ మీదకి. ఇంకా ఇది ఎక్కితే అయిపోయినట్టే. ఇంకా మొత్తం గోల్డ్ కలర్లో ఉంది శాండ్ డ్యూన్. ఇలా నడిచిన అచ్చులు. సో ఇదే అనమాట బిగ్ డాడీ శాండ్ డ్యూన్. పెద్ద నాన్న ఇసుక తిన్నే. మబ్బు వలే ఉంది కదా, అసలు సూపర్ ఉంది అసలుకి.
Those Nalas tree, they are grown up watermelons. Some watermelons grown on that. And the oryx, when it came to grab that watermelons, at the same time drink and eat. And it will take him a long way to go without drinking water. Okay. It's how they are surviving. Yeah. So it's more like food and water. Water at the same time. Okay. Yeah. And how they are surviving, if they are grabbing that watermelon, eat. Yeah. Super, let's go. వాటర్ మిలన్ చెట్టు అంటే ఇది ఆరిక్స్ అని ఉంది కదా, నిన్న చెర్రీ హీట్ చేసింది కదా, అది తింటదంట. అది అక్కడ ఆ చెట్టు అంట అది. ఇది ఓన్లీ ఈ ఫ్రూట్ ఏదైతే ఉందో అది ఓన్లీ ఇక్కడ నమీబియన్ డెజర్ట్లో మాత్రమే దొరుకుతుందంట ఇది, ఆ చెట్టు. అండ్ పక్కన వాటర్ కూడా ఉన్నాయి చూసారు కదా, అక్కడ వైట్ కలర్ ఉంది, అది వాటర్ ఆగేదనమాట. వర్షాకాలంలో అయితే ఉంటుంది ఏరియా అంతా వాటర్. బా, మనమైతే ఇప్పుడు ఈ డ్యూన్ ఎక్కుతున్నాం ఆల్మోస్ట్. ఇవ్వండి ఎంత దూరం వచ్చినాం అనుకుంటారు. వాళ్ళు ఆడ ఫొటోస్ దిగుతున్నారు చూడండి. సగం దాకా ఎక్కేసినాం. ఇది ఇంకొంచెం ఎక్కితే అయిపోయినట్టే ఇంకా. ఇది ఇక్కడ చూసారంటే ఇప్పుడైతే సగం ఎక్కినా, ఇంకొక సగం ఎక్కాలా. ఫుల్ ఆయాసం వస్తుంది అసలుకి. నేను ఇంకా అమ్మా హాయ్ యా వీళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఇద్దరు. ఒకవేళ కుదిరినాక పైకి వెళ్ళినాక మాట్లాడిపిస్తా. అమ్మా నేను ఇంకమ్మా ఏం రా నాయన, పొద్దున్నే లేపి ఏదో పనిష్మెంట్ ఇచ్చినట్టుంది. నేను స్కూల్ చదివేటప్పుడు ఇట్లనే మా వార్డెన్ సార్లు కూడా ఇట్లనే పనిష్మెంట్ ఇచ్చేసారు హాస్టల్లో ఉన్నప్పుడు. పొద్దుగా లేపి కరెక్ట్ శాండ్ ఫామ్ అవ్వడానికి ఒక లైన్ ఉంటుంది చేశారు కదా, ఆ లైన్ మీద నుంచి ఎక్కుతాను. అమ్మా Try your best. Try your best. అమ్మా ఇప్పటికైతే ఆల్మోస్ట్ ఒక 70% దాకా ఎక్కేసినాం. నేను చెప్పులు తీసేసి నడుస్తాను. నాయనకి ఎవరో ఒక ఆయన వచ్చిండు, ఇంగ్లీష్ ఆయన, ఏదో యూరోపియన్. మాకన్నా చాలా వెనక వచ్చారు, అయినా కూడా ఆయన దాటేసి వెళ్ళిపోయాడు. దీని ఇంకమ్మా సచ్చినాను రా నాయన. ఏమండి ఏది ఇట్లానే అబ్బా సన్ రైజ్ అవుతుంది ఆడ. లైట్గా ఇవ్వండి ఎంత హైట్ వచ్చినా చూడండి కింద నుంచి మొత్తం సెవెంటీన్స్. ఇక్కడ ఎక్కడ చుట్టూ చూసినా కూడా అక్కడ కింద వాటర్ ఆగే ప్లేస్, ఇక్కడ వాటర్ ఆగే ప్లేస్, ఇక్కడ కూడా వాటర్ ఆగే ప్లేస్, ఇక్కడ వాటర్ ఆగే ప్లేస్. ఈయన ఆయనకు వస్తున్నాడు కదా, ఆయన రోజు ఎక్కుతాడంట. ఇక అంతేలేండి వాళ్ళ పని అది. ఆయనకి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా. నాయన వస్తున్నాం. సో ఇప్పుడు మళ్ళీ ఇంకా అందరం అయితే కిందికి దిగేస్తున్నాం, ఎందుకంటే ఆల్రెడీ సన్ రైజ్ కూడా అయిపోయింది. అది చూడండి నాకు కరెక్ట్గా సన్ ఇక్కడ ఉన్నాడు, మబ్బులు కవర్ చేసేసినాయి. ఈ చెడైతే మొత్తం ఎటు సైడ్ చూసినా ఇసుక తిన్నలే. సో ఇప్పుడు ఇక్కడ చూసిరంటే ఇది వచ్చేసి డెడ్ వ్యాలీ అనమాట. ఇక్కడ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది 100 years బ్యాక్ ఎండిపోయిందంట. ఇది ఇప్పుడు ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా మీకు, ఎండిపోయిన చెట్లు ఇవన్నీ 100 సంవత్సరాల కిందనే ఎండిపోయినాయి అంట. అవన్నీ 100 సంవత్సరాల నాటి చెట్లు అనమాట. ఇదంతా ఒక పెద్ద వర్షం వచ్చినప్పుడు వాటర్ స్టోర్ అయ్యే ప్లేస్లా ఉండేదంట. ఇక్కడికి 100 సంవత్సరాల నుంచి వాటర్ అయితే స్టోర్ అవ్వట్లే అంట. ఎందుకు స్టోర్ అవ్వట్లే అంటే దీని దగ్గరలో ఒక నది ఉందంట. ఆ నదిలో నుంచి వచ్చే వాటర్ మొత్తం ఇటు వస్తాయంట, ఇట్లా అన్నిటి మధ్యలో నుంచి వెళ్తుందంట. కానీ ఇక్కడికి రాకుండా రీజన్ ఏంటంటే ఇది ఇసుక తిన్న ఉంది చూసారు కదా, నీళ్ళు అక్కడ దాకా వచ్చి ఇసుక తిన్నని దాటి ఇటు రాలేకపోతున్నాయి. సో 100 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల కింద ఈ ఇసుక తిన్న ఫామ్ అయిందంట ఈ శాండ్యూను. అందుకని వాటర్ అక్కడ దాకా వచ్చి మళ్ళీ ఆగిపోతున్నాయి, ఇటు సైడ్ రావట్లేదు. అందుకని చెప్పేసి ఈ చెట్లకి నీళ్ళు లేక ఇది మొత్తం అంతా ఎండిపోయింది. అప్పటికి కూడా కానీ కొన్ని చెట్లు ఉన్నాయి చూడండి ఇక్కడ, అవి ఎట్లా బతుకుతున్నాయో ఏందో ఇంకా తెలియదు. ఇంకా మనమైతే దిగేద్దాం. ఇలా ఆల్రెడీ సగం దిగేసిరు. సన్ రైజ్ మిస్ అయినాం అంతే. అంత పైకి ఎక్కినా కూడా మనకి ఏం కనిపించకపోయింది, ఎందుకంటే మొత్తం మబ్బులు ఉన్నాయి కాబట్టి అందులో పాయింట్ లేదు. నేనకమ్మా నిజం చెప్పాలంటే మాత్రం తడిసిపోయింది అసలుకి. నేనైతే చెప్పులు చేతిలో పట్టుకొని దిగడమే బెస్ట్ అని అనుకుంటున్నా. ఇప్పుడు చూసారు కదా ఎంత కిందికి ఉందో, ఎంత లోతు అవుతుందో చూడండి కాళ్ళు నాయి. సూపర్.
చల్లగా ఉన్నాయి నాకైతే కాళ్ళు ఫుల్ చల్లగా. ఇది చూడండి కిందికి, ఇది ఎంత స్టీప్ ఉందో అయినా కూడా ఏం కావట్లేదు. మన ఎక్కడైనా ఆగినా కూడా ముందుకు పడతామా అన్న భయం లేదు, ఎందుకంటే కాళ్ళు ఆల్రెడీ సగం లోతుకు పోతున్నాయి. అమ్మ ఇక్కడ డెడ్ వ్యాలీ అయితే మాత్రం ఇక్కడి నుంచి చూస్తుంటే మస్తు ఉంది అసలుకి, మొత్తం తెల్ల తెల్లగా. నేను ఫొటోస్ వీడియోస్ ఇవి తీసుకోవడానికి ఆగుతున్నాం, కానీ దిగేటప్పుడు అయితే కొంచెం ఆయాసంగా లేదు, ఏం లేదు. ఈయన చూడండి గైడ్ కాస్త ఆమెకి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అయిపోయిండు. అమ్మ అయిపోయింది దీనంక. అమ్మ వచ్చేసినాం. అమ్మ అసలు ఈ నుంచి పైకి ఎక్కడానికి ఏదైనా ఒక ఆప్షన్ ఉంటే అయిపోయేది, సింపుల్గా అయిపోయేది. పుసుక్కుని ఇక్కడ నుంచి కిందికి గనక కింద నుంచి పైకి ఎక్కమనంటే మాత్రం చచ్చిపోతాం. ఇంకా కిందికి దిగిన తర్వాత చెర్రీ షూలో చేయడం ఎంత మట్టి వచ్చిందో, మొత్తం అంతా మట్టి మట్టి. 100,000 years back. Yeah. Okay. Yeah. But it should have been very beautiful with water. Yeah, it might be good. With Yeah. water, but Oh. now, unfortunately, Oh, these are 1000 years old, not 100 years. they say 100,000. 100 years old. Yeah. 100,000. 100,000 years ago. Yeah. These trees. Approximately, yes. Yeah. They say. Oh. Yeah. లక్ష సంవత్సరాల, Yeah. 100,000 years. Yes. I will show you in the boat. It's written. ఓకే. It's written. దీనమ్మ నేను 100 years ఏమో అనుకున్నా, లక్ష సంవత్సరాలు అంట ఇది. ఈ చెట్టు 1,00,000 సంవత్సరాల చెట్టు ఇది. దీనంకమ్మ చూసారు కదా, ఇది 1,00,000 సంవత్సరాలు అంట దీనికి. ఊరి నాయన, అంటే దీనికి టెస్టులు చేస్తారు కదా, ఎన్ని టెస్టులు చేసిన తర్వాత మొత్తం వీళ్ళు బోర్డులో రాసి పెట్టారంట. అక్కడ బోర్డులో ఉంది, నేను మీకు చూపిస్తా అని చెప్పేసి అంటుండు. ఓరి దేవుడా, 1,00,000 సంవత్సరాలు అంటే ఏంది ఇది? నేను ఆయన 100 అంటే నేను 100,000 అంటే నేను 100 అని అనుకున్నా ఫస్ట్. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత, అందుకే నేను మీకు పైన వ్లాగ్ చేసేటప్పుడు కూడా నేను 100 years అనే చెప్పిన. 1,00,000 సంవత్సరాల కింద అయిపోయిందంట ఇది. అదంతా మొత్తం క్లోజ్ చేసేసి, మొత్తం అక్కడ అదంతా క్లోజ్ చేసేసిందంట, నీళ్ళు రాకుండా. నేను ఇంకమ్మా ఏదన్నా చిన్న చెక్క మొక్కుంటే తీసుకొని పోవచ్చు మంచిగా. ఇంకా ఇది కింద ఈయన ఏమన్నా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పమని చెప్పేసి అడుగుదాం ఇక్కడికి. బ్రో, అండ్ ఈస్ దేర్ ఎనీ అదర్ హిస్టరీ అబౌట్ దిస్ ప్లేస్? It's not that much. It's only like that. It was 900 years back, or one, and then when the water was closed by the dunes, ఓకే. was coming. ఆల్ దిస్ ఈజ్ రాక్, రైట్? Yeah, it's a part of rock, but it's not rock. It's a mud. సిమెంట్, It's a mud. మడ్. Mud. Yeah. It's not a cement. It's not. It's like a mud. ఓ, Yeah. బట్ ఇట్ లుక్స్ లైక్ రాక్. Yeah, it looks like a rock. Yes. Yeah. చూసారు కదా ఇది? It's tiled. It's look like you. ఇది రాయిలాగా ఉంది కదా. యా, టైల్స్. Yeah. It's look like tiles if you go further. ఓకే. Yeah, it look nice. Yeah. But only those years. Water here. Now it's just a humid come in like. ఏం లేదంటే ఇంకా అంతా ఇది ఒకటి రాక్ అని చెప్తున్నాడు. Not like. రాక్ లాగా ఉంది కానీ ఇది Matti. మట్టి. చూడ్డానికి అయితే రాయిలానే ఉంది ఇది. Clay. మట్టి ఫామ్ అయిపోయింది ఎన్ని సంవత్సరాల నుంచి. ఓ నాయన, చాలా దూరం ఉంది ఇది. ఇంత పెద్ద ఏరియా, 30 ఎకరాలు ఉంటుంది ఈజీగా ఇది, ఈ వైట్ ఏరియా మొత్తం. ఇది చూడండి చెట్లు అన్నీ ఎట్లున్నాయో, 1,00,000 సంవత్సరాల చెట్లు ఇవన్నీ కూడా. అబ్బా అసలు ఏమన్నా ఉందా? ఊరు నాయన, వీళ్ళు అక్కడి నుంచి అట్లా ఎక్కి అక్కడి నుంచి దిగిరు. మనం ఇక్కడి నుంచి దిగినాం, ఈ పిల్లలు వీళ్ళు అక్కడి నుంచి దిగిరు, ఈ నుంచి ఏరియా నుంచి దిగి వాళ్ళు వస్తారు. ఆ బుడ్డది కూడా భలే ఉంది, అది కూడా ఎక్కుతుంది చక్కని. వీళ్ళంతా ఎవరో మంచి జిమ్ చేసే ఫ్యామిలీ లాగా ఉన్నట్టు. ఎన్ని ఉన్నాయి అసలు, ఎంత బాగున్నాయి చెట్లు చూడండి అసలుకి. బాబా, ఇక్కడ ఈ చెట్టు అయితే మాత్రం నాకు సూపర్ అంటే సూపర్ నచ్చింది. మంచి ఫోటో దిగాలి ఇక్కడ, మస్తు వస్తుంది ఫోటో దిగితే ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి ఈ ఫార్మేషన్ అంతా కూడా ఎట్లుందో, మొత్తం టైల్స్ ఉన్నట్టు, రౌండ్ టైల్స్ ఉంటాయి కదా, పార్కింగ్ టైల్స్ అట్లా ఫామ్ అయింది కదా. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి చెక్కలు చాలా. నాకైతే ఇది తీసుకొని పోవాలని ఉంది, కానీ ఇక వచ్చిన వాళ్ళల్లా తల ఒక ముక్క తీసుకొని పోతే ఇక్కడ చూడడానికి ఏముండదు. ఇది ఇక్కడే పెట్టేద్దాం. ఇక్కడ ఇంకా పెద్ద కర్రే ఉంది. అక్కడ ఇప్పుడు డెజర్ట్ వాటర్ మిలన్ ఉందన్నమాట. ఓరిక్స్ అని ఉంది కదా,
చెర్రీ గుద్దిండని చెప్పిన కదా, దానికి ఇదేంటంటే ఈ ఎడారిలో ఒక వాటర్ సోర్స్ లాగా అనమాట. అదేంటంటే అది ఆరిక్స్ వచ్చి తిన్నదనుకోండి కొన్ని కిలోమీటర్స్ వరకు అది ట్రావెల్ చేస్తుందంట. దాంతో అంత ఎనర్జీ వస్తుందంట వాటికి అది తింటే. ఈ ఆరిక్స్ అనే దీనికి ఫుడ్ వచ్చేసి ఇది అనమాట. ఇక్కడ ఒకటి కాయ కనిపిస్తుంది చూసారు కదా, ఇది వచ్చేసి వాటర్ మిలన్ లాగా అనమాట, డెజర్ట్ వాటర్ మిలన్. మనం తినడానికి అయితే లేదంట, అందులో తింటే ఒకవేళ గింజల్ని తినచ్చు మనం అంతే తప్ప దాని పండునైతే మనం తినలేమంట. ఈ మొత్తం చూసారు ఇది అంతా ఒక ముళ్ళ తీగలాగా ఉంది, మొత్తం ముళ్ళులు ఉన్నాయి. అయినా కానీ ఈ ముళ్ళులు ఏం లెక్క చేయకుండా అది కనిపించిందంటే మాత్రం ఆరిక్స్ తినేస్తుందంట. అది వీళ్ళ నేషనల్ యానిమల్, అది ఆరిక్స్ వచ్చేసి వీళ్ళ నేషనల్ యానిమల్ అయినా సరే కానీ దాని అయితే తింటారంట వీళ్ళు. అండ్ ఈ చెట్టుకి వాటర్ అయితే అవసరం లేదంటే చూసారు ఎట్లుందో, ముళ్ళులు మొత్తం అన్ని ముళ్ళులు ఉంది. ఫోకస్ కావట్లే ఇది, రైట్ ఇప్పుడు అయింది. చూసారు కదా ముళ్ళు ఎట్లుందో, మొత్తం ముళ్ళులు. దీనికి ఈ ఫ్రూట్ తిన్న తర్వాత అంట ఆరిక్స్ 3 నెలల వరకు నీళ్లు తాగకుండా ఏం కాదంట, దానికి అంత ఎనర్జీ వస్తుందంట. ఆ ఫ్రూట్ లో దానికి కావాల్సింది అంత ఉంటదంట. 3 నెలలు వాటర్ తాగకుండానే తిరుగుతుందంట ఆ ఫ్రూట్స్ తిన్నదంటే మాత్రం. సో అదే ఇంకా దానికి వాటర్ సోర్స్ అనమాట. ఎడారిలో వాటర్ లేనప్పుడు ఇది తినేసి ఇంకా కానిచ్చేస్తాయి. అండ్ మరి నార్మల్ టైంలో ఇంకేం తింటదంటే ఇట్లా చెట్ల ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు ఇవి ఉంటాయి కదా కొమ్మలు ఆకులు ఇవన్నీ తింటాయి అన్నమాట. అబ్బోయ్ నాకైతే విన్న తర్వాత చాలా విచిత్రంగా అనిపించింది. అండ్ మెయిన్గా ఈ ఆరిక్స్ అనేవి ఎక్కువ ఈ నమీబియాలో ఎక్కువ కనిపిస్తాయి. నాకు ఆఫ్రికాలో వేరే చోట్ల కూడా కొన్ని కనిపించచ్చు. మనకి ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే, ఇది ఆరిక్స్ ఖతార్ ఎయిర్వేస్ ఉంది చూసారు కదా, దాని లోగోలో ఉంటుంది ఇది. ఇలా ఈ యానిమల్ భలే వెరైటీ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా ఎంత ఫామ్ అయిపోయిందో ఇది ఇసుకతోని. మీకు ఇగో పైనుంచి చూస్తుంటే అర్థం కావట్లేదు, ఇక్కడ నుంచి చూడండి ఎంత పెద్దగా ఉందో, ఇక్కడ దాకా కింద వరకు ఉంది ఇది. ఇంకా మొత్తం శుద్ధ లెక్క. ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి, గ్యాప్ ఉంది కాబట్టి మనకి ఇది కనిపిస్తుంది, కానీ లేదంటే ఇది కూడా కనిపించదు. దీని వేర్లు ఉన్నాయి కదా భూమిలోకి చాలా లోపలికి వెళ్తాయంట, దానికి అట్లనే వాటర్ వస్తుంది. నేను చెప్పిన మరి ఎడారిలా నీళ్ళే లేవు, అసలు ఎట్లా పండుతున్నాయి ఏంటంటే వీటి ఏర్లు చాలా లోపలికి పోతాయంట. కింద నీళ్ళు ఉంటాయి కదా భూమిలో, అవి పీల్చుకొని ఇది వస్తాయంట బయటికి. వీళ్ళు గుర్తున్నారా, నిన్న మనకి హాయ్ చెప్పారు కదా పెట్రోల్ పంపులా ఒక 2 పిల్లలు, వాళ్ళే ఇల్లు, వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడికి వచ్చింది. ఓకే, యూ ఫ్రమ్ ఇండోక్? My hometown is Swakop. వీళ్ళు ఇక్కడ అంట. సో అంతా అయిపోయింది, ఇంకా మేమైతే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. యువర్ నేమ్, వాట్స్ యువర్ నేమ్? I'm Vicky. Vicky. Yes. It's an Indian name too. There are so many Vickys in India. Victoria Vicky. Huh? Victoria Vicky. So Okay. what is Vicky? విక్టోరియా అనే పేరు మీద కూడా ఉన్నారనుకుంటా కొంతమంది మన దగ్గర. వాళ్ళు ముందు వెళ్తున్నారు, మేము ఇప్పుడు మనతో ఒక చిన్నది తీసుకున్నది అనమాట వీడియో. మళ్ళీ ఇది చూడ్డానికి నార్మల్గా ఉంది కానీ ఇది కూడా చిన్నపాటి శాండునే. అబ్బా కిలోమీటర్ అని చెప్పారు కానీ కిలోమీటర్ కన్నా ఎక్కువనే పట్టింది. నేను ఇంకా మనం చచ్చిపోయినాం అనుకోండి. అటు నుంచి ఇటు పోయేసి వచ్చి మళ్ళీ ఇప్పుడు బైక్ రైడ్ చేయాలా. మనం ఒక 400 కిలోమీటర్స్ దూరాలా. బ్రేక్ఫాస్ట్ ఏదో ఉంది, కొంచెం ఎక్కేసి వెళ్ళిపోదాం. అమ్మా ఘోరంగా ఉంది పరిస్థితి అయితే, కాళ్ళు ఏమి వస్తున్నాయి. ఇంకా మనం వెళ్ళేటప్పుడు ఒక్క వెహికల్ లేదు. ఇప్పుడు చూడండి 30 కార్లు వచ్చేసినాయి అసలుకి. ఇక్కడ బెంచ్ చోటు మంచిగా కూర్చోడానికి చెట్టు కింద. ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయిపోవాలా. బ్రేక్ఫాస్ట్ వీళ్ళు హోటల్ నుంచి వచ్చేటప్పుడే మన కోసం తెచ్చిర్రు. చూద్దాం ఏముందో, ఏదన్నా సరే తినేస్తాను నేనైతే. ఆకులు అలమలన్నా కూడా తినేసేటట్టు ఉన్నాయి ఇప్పుడు. నేనైతే అంత ఆకలి అవుతుంది నాకైతే. ఇక్కడ చూడండి మొత్తం చెట్లలో ఏం లేవు, సారీ ఆకుల్లో ఏం లేవు. ఈ కొమ్మకైతే మొత్తం ఎండిపోయింది. ఇక్కడ వాడు 100,000 అన్నాడు కదా, చూడండి అక్కడ రాసింది చూసారు కదా మ్యాటర్. 1000 years ఓల్డ్ చెట్లు, 1,00,000 కాదు సారీ, అక్కడ చూసారు కదా 1000 years ఓల్డ్ మాత్రమే. ఈయన లక్షనా అంటే లక్ష అని ఒక 3-4 సార్లు చెప్పిండు. 1000 years అక్కడ రాసిరు కదా చూడండి. మేము దీని ముందు ఆపినా కానీ ఉదయం టైంలో చూడలే ఈ బోర్డు. Down there, canyons, and come down here. Due to the dunes, cross the mouth of the river on the way to the sea. Okay. Actually, it was supposed to go to the sea. Now, due to the dunes, close the mouth of the river. If there is water running in, we are just stopping here. Okay. Yeah. So, sources flay. Sources flay. That's Sources end flay of ki sources flay. Yeah. end ఇది. So if we could go to the sea, we would have gone. ఇవ్వండి మా కోసం అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. సో ఇదంతా సెటప్ ఇప్పుడు ఈయన చేసిండు అనమాట. ఇంకా ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోతాం ఇటు నుంచి. కార్న్, మిల్క్, ఇవన్నీ ఉన్నాయి, బ్రెడ్, చాలు ఇవన్నీ తినేయచ్చు. ఇంకా
మనం రిటర్న్ అయ్యేటప్పుడు ఇంకా మేము మాట్లాడుకుంటూ వస్తున్నాం, అంటే ఏ కంట్రీలు సేఫ్ అది ఏంది అని చెప్పేసి. మనం వెళ్ళే కంట్రీస్లలో 4-5 అయితే ఒక పెద్ద డేంజర్ కంట్రీలే ఉన్నాయి. మిమ్మల్ని పైసలు తీసుకుంటారు, మీ పాస్పోర్ట్లు అయినా ఏం తీసుకుంటారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇట్లా మాట్లాడుతున్నాం లేదా ఇక్కడ ఒక కార్ అయితే ఇరుక్కొని పోయింది మొత్తం. 4x4 అయినా కూడా ఇరుక్కొని పోయింది. ఇది 4x4 అయినా కూడా డ్రైవింగ్ చేయడం తెలియాలంట, లేకుంటే ఇరుక్కుపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఈయనైతే ఇప్పుడు ఇరుక్కుపోయిందని బయటికి తీస్తున్నాడు. ఇంకా నేను రూమ్కి వచ్చేసి అయితే రెడీ అయిపోయినా. ఈ వ్లాగ్ని అయితే ఈ పార్ట్ వరకు ఇక్కడతో క్లోజ్ చేసేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో ఇక్కడ నుంచి మనం అయితే ఇక్కడ దగ్గరలో ఉన్న వాల్విస్ బే అనే ఒక సిటీ దగ్గరికి వెళ్తున్నాం. అది చూపిస్తాం మీకు. అది ఉండబోతుంది అన్నమాట, ఒక 400 కిలోమీటర్స్ రైడ్. రోడ్ ఎట్లుంటుందో ఏందో తెలియదు కానీ ఇంకా అదే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈస్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.